విధంగా సంవత్సర కాలం తర్వాత మరలా నేను ఒక ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దలు నా శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించి ఉపహారం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి రేపు ఎన్నికల్లో ఎలా పోరాడాలి, ఎలా అధ్యక్ష పార్టీని ఎదుర్కొనాలా, తెలుగుదేశం పార్టీని ఎలా నడిపించాలనే ఉద్దేశంతో తరచూ సమావేశాలు పెడతాను. ఈసారి నాకున్న పరిధిలో కొంతమంది ఎక్కువ మంది మిత్రులను ఆహ్వానించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అలాంటి వాళ్ళు నియోజకవర్గంలో కూడా చాలా మంది పెద్దలు వచ్చారు. మేమందరూ కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రయత్నం చేస్తాం. అట్లానే ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా ఉత్తపక్షంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ప్రజాస్వామ్యంలో ఒక చరిష్మా నాయకుడు అయి ఉండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన షరతులు లేకుండా చంద్రబాబు గారికి మద్దతు తెలియపరిచి ఆయన నాయకత్వాన్ని బలపరిచి మరలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కూడా కలిసి ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం అడ్డాగా థర్మల్ పవర్ స్టేషన్ లో వచ్చేటటువంటి బూడిద వ్యాపారం చేసుకుంటున్నారు రాష్ట్ర మంత్రివర్యులు. ఇక్కడ శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాన్ని వల్ల ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 1000 భారీ యజమానులు ఒక ట్రిప్ కూడా వాళ్ళకు లోన్ లేకపోకుండా వాళ్ళు దాని మీద ఆధారపడే కుటుంబాలను అట్లానే కొండపల్లి ఫారెస్ట్ లో మట్టి కానీ ఇతరత్ర ఇంకా చాలా చెరువుల్లో మట్టి కానీ అంతా దోపిడీ విధానంలో మాఫియా జరుగుతుంది. మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా చేసుకుంటూ ఈ ప్రాంతం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాండ్ మాఫియా, ఆయనే మొత్తం శాండ్ గొల్లపూడి ప్రాంతంలో 1300 రూపాయలకు వచ్చే ఈరోజు 15,000 రూపాయలు పరిస్థితి ప్రజానికి అభివృద్ధి లేదు. ఈ ప్రాంతంలో పనిచేసుకునేటటువంటి కార్పెంటర్స్ కానీ, కాపీ పని వారు కానీ, బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు దొరక ఒక రోజు వారానికి 2 రోజులు పని జరిగితే చాలు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వాన్ని తీసుకురాకపోతే ఆయన ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ ప్రజలందరూ గమనించారు. మేము కూడా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాల్లో వాళ్ళ ఇళ్ళకి ఎన్నోసార్లు ఓట్లు అడగడానికి వెళ్ళాం. వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలుసు. పోయిన ఎన్నికల్లో అటు ఓట్లు వేసినటువంటి వారు కూడా ఇప్పుడు ఎన్నికల టైం ఎప్పుడు వస్తుందా సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేటటువంటి పనిలో ఉన్నారు. దానికి సంఘీభావంగా వారందరినీ ఉత్సాహపరిచి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన ప్రయత్నం చేసి భాగంలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లానే 7వ తారీఖు జరగాల్సినటువంటి మీటింగ్ ని 2 రోజులు ముందు జరిపాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కొద్దిగా అపార్థాలు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా పనిచేస్తా. నేను కూడా మేము పనిచేసే పార్టీలో శాసనసభ్య సీట్లు ఆశిస్తున్నా. అవకాశం వస్తే నాకు కూడా అవకాశాన్ని పరిశీలించమని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాను తప్పితే చంద్రబాబు గారు ఇస్తే నాకు బీఫారం వస్తుంది, అనవసరమైనటువంటి కంగారు పడొద్దని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.